సజ్జనార్ పాటిస్తలేడట రూల్స్. హరీష్ రావు పెట్టిండు సురుకులు. రాష్ట్రానికి జరిగేది అన్యాయం, సర్కార్ చేస్తాందట డైవర్షన్ రాజకీయం. గజ్జునొనికింది రామ్ చరణ్ కూతురు, ఒక్కసారి మీద పడ్డారు అభిమానులు. పదవి కోసం బిడ్డ ప్రాణం తీసిండు, కన్న తండ్రి ప్రేమను మర్చిండు. సర్కార్ ఆఫీసర్లు గతి తప్పుతున్నారా మతి తప్పుతున్నారా తెలియకుండా అవుతున్నదట. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు ఐఏఎస్ ఆఫీసర్ సజ్జనార్ కు ట్విట్టర్ రాతలతోని వాతలు పెట్టినంత పనిచేసిండు. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మీద కేసీఆర్ ను విచారించారు కదా సిట్ పోలీసులు. అది అయిపోయినాక రాత్రి 10:30కు సజ్జనార్ అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుల గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించినామని ట్విట్టర్ లో రాసుకొచ్చిండు. దాని మీద తెలంగాణ పబ్లిక్ సజ్జనార్ సార్ ఇజ్జత్ తీసినట్టు సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అయితే ట్విట్టర్ గూట్లే సజ్జనార్ ను కడిగి వారేసిండు. అసలు నువ్వు ఎవరు, అది అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు అని అనేదానికి నువ్వు ఎవరు? కోర్టుల జడ్జివా లేకుంటే కొండ మీద దేవునివా? నీకు ఏం హక్కు ఉన్నదని అక్రమ కేసు అని అంటావు? అక్రమ ఫోన్ ట్యాపింగా సక్రమ ఫోన్ ట్యాపింగ్ అనేది చెప్పాల్సింది కోర్టులు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగలా లీగలా అనేది భారత టెలిగ్రాఫ్ చట్టం నిర్ణయించాలి. అంతేగాని నువ్వెందుకు ఉరుకులాడుతున్నావు, ఎగిరేవి వాడుకుంటా ఏతులు ఎందుకు చేస్తున్నావు? ఎంత పెద్ద పోలీసులనైనా చెయ్యాల్సిన కొత్త విషయం ఏమన్నా ఉన్నదా అని రాబట్టే విచారణ మాత్రమే చెయ్యాలి. ఆ ముచ్చట్లను కూడా బయట ఎక్కడ చెప్పొద్దు. అసోంటిది అక్రమ ఫోన్ ట్యాపింగ్ అని ఎట్లా చెప్తావు అన్నట్టు గరమైండు హరీష్ రావు సారు. ఇదే ముచ్చట మీద సోషల్ మీడియా పబ్లిక్, కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పొట్టు పొట్టు తిడుతున్నారు సజ్జనార్ సార్ను. నువ్వు అసలు ఐఏఎస్ ఎట్లా పాస్ అయినావు? నకలు కొట్టినవా? మార్కులు వేసేటోళ్ళని మేనేజ్ చేసినవా? అసలు నీకు చట్టాలు తెలుసా? రాజ్యాంగం పూర్తిగా చదువుకున్నావా? ఏంది సజ్జనార్ సారు? అధికారంలో ఉన్న వాళ్ళ సంకల చేరి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అనేది అట్లెట్లా మర్చిపోయినావు అన్నట్టు మస్తు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడి రాష్ట్రం సాధించిన కేసీఆర్ కు, తెలంగాణ తొలి సీఎం కు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? అంతెందుకు, రాష్ట్రానికి ప్రతిపక్ష లీడర్ అనేది కూడా మర్చిపోతే ఎట్లా సజ్జనార్ సార్ అని మస్తు మస్తు కామెంట్లు పెడుతున్నారు. మరి దానికి ఏమని సమాధానం చెప్పుకుంటాడు? పిల్లి కాళ్ళు మూసుకొని పాలు తాగితే తెలవదా అని అంటారు గాని, రేవంత్ రెడ్డి సర్కారు అందరు కండ్లు మూసి పాలు తాగే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటున్నారు తెలంగాణ వాదులు. ఫోన్ ట్యాపింగ్ అనే గంతలు తెలంగాణ జనానికి గట్టి గోదావరి నీళ్లను ఆంధ్రాకు అప్పచెప్పుడు, కేంద్ర బడ్జెట్ల రాష్ట్రానికి రూపాయి రాకుండా ప్రశ్నించకుండా పబ్లిక్ ఉండేదానికి మసి ఊసి మారేడు కాయలు చేస్తున్నాడట. సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టి తెలంగాణ ఆఫీసర్లు ఆంధ్రోలకు ఏం హామీ ఇచ్చిండ్రు, మన హక్కుల కోసం కొట్లాడినరా, లొంగిపోయినరా, ఎల్లకాలం తెలంగాణను ఎండబెట్టి ఉపాయం ఏమైనా చేసిండ్రా అనే దాని మీద చర్చ లేకుండా, ఎవరికి ఆలోచన రాకుండా యేసుడే ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చటని ముందటేసిండ్రని అంటున్నారు. కేసీఆర్ ను విచారణ చేస్తే తెలంగాణ జనం అటు దిక్కే చూస్తారు, మా నాయకుని విచారించడానికి ఏమున్నది అన్నట్టు లొలి చేస్తారు. అప్పుడు సిడబ్ల్యూసి మీటింగ్ ముచ్చట పక్కకు పోతుంది. అట్లనే మొన్న పార్లమెంట్ లో సెంట్రల్ సర్కార్ బడ్జెట్ పెట్టింది. దాంట్లో తెలంగాణకు తెడ్డు చూపెట్టుడు తప్ప ఇంకోటి లేదు. దాని మీద తెలంగాణ పబ్లిక్, బీఆర్ఎస్ పార్టీలు కొట్లాట చేయొద్దు కదా, మోడీని తెలంగాణ బీజేపీ పార్టీని కాపాడలే కదా. అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ముంగటేసుకొని అందరి ఆలోచనలను పక్కదారి పట్టిస్తున్నదట సర్కారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ అట వెనక నుంచి ఎంత పోయినా మంచిదే గాని ముంగటి నుంచి మొత్తం అంతా కూడా పోవద్దు అన్నట్టు మనుషుల ఆలోచన ఉంటది అన్నట్టు ఇట్లా చేస్తున్నారట. కానీ తెలంగాణ జనం గాయంత తెలుసుకోలేరా? తెలంగాణకు అన్యాయం చేస్తే అగ్గై మండుతారు, ఎక్కడికక్కడే నిలదీస్తారు, మా పాలు మాకు రావాలని కొట్లాడి తీరుతారట. ఈ డైవర్షన్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి ట్రిక్స్ మా ముందు పనిచేయని అంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. బరాబర్ చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా, బలంగా చెప్తున్నా. అవును, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తే, జంకు బొంకు లేకుండా చెప్తున్నా అన్నట్టు చెప్పిండు కేటీఆర్. కొత్త పలుకు పేరుతోని ఏబిఎన్ రాధాకృష్ణ ఆత్మగౌరవము కేసీఆర్ సొత్తా అనే ఓ వార్త రాసిండు. తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్కే ఉంటుందా? కొంతమంది కూలీలను పెట్టి వార్తలు రాయిస్తున్నారు, సెంటిమెంట్ను రగలిస్తున్నారు అన్నట్టు ఆ వార్తలు రాసిండట. దాని మీద మాజీ మంత్రి కేటీఆర్, అవును బై, తెలంగాణ ఆత్మగౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే కాదంటారా? కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని కదిలించినట్టే, అస్తిత్వాన్ని ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొట్టినట్టే. కాదనే దమ్ము ధైర్యం ఎవరికున్నదో చెప్పుండ్రి అన్నట్టే ట్విట్టర్ గూట్లో రాసుకొచ్చిండు.
అందుకే కదా ఫోన్ ట్యాపింగ్ పేరుతోని సిట్ పోలీసులు విచారణ చేస్తే తెలంగాణ జనం మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ అనుకున్నారు కాబట్టే కదా జనాలు జేజేలు కొట్టింది అన్నట్టు చెప్పిండు కేటీఆర్. ఇదే ముచ్చట మీద బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు పండ్లు పటపట పట కొరుకుతున్నారు. మా లీడర్లు ఆత్మగౌరవం అనుకుంటా ఇంకింత ఎక్కువ అనుకుంటాం, అది అవునా కాదా అనే దానికి నువ్వేవలు అన్నట్టు కోపం ఎల్లగాక్కుతున్నారు. ఇంకో పక్క తెలంగాణ సోయితోని వార్తలు రాసేటోళ్ళు మామూలు కూలీలు అంటవా? మరి నువ్వు చేసేది కూలి పనేనా? నువ్వు ఎవల భజన చేస్తున్నదో తెలియదా? తెలంగాణకు అన్యాయం జరిగితే గొంతెత్తి మాట్లాడే మేం కాదు, ఆంధ్ర పాలకులు ఏం చేసినా ఆహా ఓహో అన్నట్టు వార్తలు రాస్తున్న నువ్వు కూలివి, అంతేగాని మేం కాదు అన్నట్టు ఇంకో రెండు మాటలు గట్టిగానే మాట్లాడుతున్నారు. నువ్వు ఎన్ని కొత్త పలుకులు రాసినా, తొలి పలుకులు రాసిన, చిలుక పలుకులు వలికిన ఎవరి కోసమో అందరికి తెలుసు. ఆ సోంటి నువ్వు మమ్ముల కూలి అంటవా అని గరమవుతున్నారు. ఏందో ఏమో గాని తొలి పాలకులు కొత్త పాలకులతోని లేని పాంచాదులు పుట్టిస్తున్నాడు రాధాకృష్ణ అంటుర్రు. ఈ ముచ్చట్లు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆ చెప్పాలే దావోస్ లో జరిగిన పెట్టుబడుల ఒప్పందాల లెక్క చెప్పాలి. పోయిన ఖర్చు ఎంత, తెచ్చిన మూట ముల్లెంత, రాకటెంత పోకటెంత, పోయిన బత్తం ఎంత మొత్తం ఇప్పి వివరంగా చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి అని అడుగుతున్నారట తెలంగాణ పబ్లిక్. దావోస్కు పోయి ఆ కంపెనీలతోని మీటింగు, ఈ వ్యాపారులతో ఒప్పందాలని వార్తలు వచ్చినాయి కదా, ఆ వచ్చిన వార్తల ఫలితం ఏంటిదో చెప్పమని అంటుర్రు. అయ్యవల్ పట్నం పోతే పండో ఫలమో తీసుకొచ్చి పిల్లలను సంబరపెడతారు కదా. హాగో అట్లా బయట దేశాలకు పోయిన సీఎం రేవంత్ రెడ్డి సారు హార్వార్డ్ కెన్నడి స్కూల్లో చదువు ఒడగొట్టుకుని రాష్ట్రంలో అడుగు పెట్టింది కాబట్టి తెలంగాణ పబ్లిక్ సంబరపడే ఎసోంటి ముచ్చట తెచ్చిండో చెప్పాలి అని అంటారు. నిజంగా పెట్టుబడులు వస్తాయా? వస్తాయి. ఎప్పుడు వస్తాయి? కొత్త కొత్త కంపెనీలు వస్తాయా? అట్లా వచ్చిన కంపెనీలల్లో మన పిల్లలకు కొలువులు దొరుకుతాయా అని ఎదురు చూస్తున్నారట జనాలు. పేపర్లల్లో టీవీలలో వచ్చినట్టు దండిగా పెట్టుబడులు వస్తే మంచిదే గాని ఒకవేళ రాకుంటే మాత్రం విమానం ఛార్జీలకు అక్కడ సీఎం సార్ ఉండేదానికి పెట్టిన ఖర్చులు దండుగా అవుతాయి అని అంటారు. పేరుకే పెట్టుబడులు వస్తున్నాయి అని అంటే మాత్రం తీర్థయాత్రలకు పోయి దేవుని చూడకుండా వచ్చినట్టు అవుతుంది. అదేదో పాట ఉంటది కదా, అందరి మొగుళ్ళు షెర్లకు పోయి చేపలు తెస్తా అంటే షెర్లకు పోయిన నా మొగుడు కప్పలు తెచ్చిండే అన్నట్టు అవుతుంది అని మాట్లాడుకుంటారట తెలంగాణ పబ్లిక్. మరి చూడాలి ఏ పాటి పెట్టుబడులు ఎప్పటి వరకు వస్తాయి అనేది ముందు ముందు తెలుస్తుంది. ఓ నీ దుంపదేగా మీరెక్కడ తయారయ్యారా బాబు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేటట్టు చేసిండ్రు రామ్ చరణ్ ఫ్యాన్స్ అనేటోళ్ళు. అరే మీరు ఫ్యాన్స్ ఏందిరా బాబు అనుకునేటట్టు ఆగమాగం చేసిండ్రు. అభిమానానికి కొద్దిగా హద్దు పద్దు అనేది ఉంటది. ఇక వీళ్ళకు అవి ఏం లేనట్టే ఏ తిరగ చేసిండ్రు చూడండి. అయ్యయ్యో! 2 ఏళ్ల చిన్న పాపను ఎత్తుకొని పోతున్న రామ్ చరణ్‌ను ఆ చిన్న పాపను చుట్టుముట్టి కేకలు, బొబ్బలు పెట్టిండ్రు. గిదేనా అభిమానం అంటే? గిట్లనేనా ఇష్టపడే హీరోని ఇబ్బంది పెట్టేది? ఏ ఒక్కళ్ళు కూడా కాసింత జ్ఞానము, ఇంగితము, ఇజ్జత్ ఉన్నట్టు మెదలకుంటే ఇలాంటి అభిమానులని ఎట్లా అంటారు చెప్పుండ్రి. మొన్న రామ్ చరణ్ భార్య 2 కవల పిల్లలు, ఓ పాప ఓ బాబుకి జన్మనిచ్చిందని చెప్పుకున్నాం కదా. హాగో హీరో రామ్ చరణ్ తన బిడ్డ క్లింకారని ఎత్తుకొని అపోలో దవాఖానకు అడిగి చేరిండు. అట్లా వస్తాడనే ముచ్చట ముందుగానే తెలిసింది కావచ్చు ఫ్యాన్స్ అనేటోళ్లకు. రామ్ చరణ్ బిడ్డను ఎత్తుకొని కారు దిగిండో లేదో, కళ్ళు తాగిన కోట్ల తీరుగా పిచ్చుకుక్క గడిచిన తీరుగా ఓ ఓ అని మొత్తుకున్నాడు. కెవ్వన్లో చేసిండ్రు. పాపం తండ్రి భుజం మీద వండుకున్న 2 ఏళ్ల చిన్న పాపకు ఏం తెలుసు, ఇంతకు ముందు గింత మందిలకు రాని చిన్న పిల్లనాయే దయ్యం పట్టినోళ్ళ తీరుగా ఓయ్ ఓయ్ అని ఒరేసరికి పాపం దడుచుకున్నది కావచ్చు చిన్న పాప. ఫ్యాన్స్ అయితే ఏంది, ఎంత అభిమానం చూపెడితే ఏంది, గిట్లా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే రామ్ చరణ్ మస్తు కోపంగా అనిపించిండు. అయినా ఆ ఆక్రోశాన్ని అదిం పెట్టుకొని అందరిని దాటుకొని ముందటికెళ్ళిపోయిండు. నీ ఫ్యాన్స్ మోకం అంగడి పోను, మీరేం ఫ్యాన్స్ రా, తిప్పల పెట్టి సెల్ఫీలు తీసుకునే మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ మని ఎక్కడన్నా చెప్పుకునే ఇజ్జత్ పోతుంది, సిగ్గు పోతుంది. అభిమానులు అంటే మంచిగా కోరుకునేటోళ్ళు అయి ఉండాలి కానీ ఇట్లా ఆగం చేస్తారా అని వీడియోని సోషల్ మీడియాలో తిప్పుకుంటూ తిడుతుండ్రు ఈ ఫ్యాన్స్ చేసిన ఎకిలి చేష్టలు చూసిన వాళ్ళు. దీన్ని అభిమానం అనుడు కాదు కానీ పిచ్చి అనాలని కామెంట్లు పెడుతురు. జర మారుర్రా. చెట్టు కాయలు బరవా పిల్లలు కన్నోళ్ళకి బరవా అన్నట్టు మాట్లాడుతుంటారు. కానీ పదవి కోసం ఒక కన్న తండ్రి బిడ్డ బరువు అవుతున్నదని సర్పంచ్ కాకుండా చేస్తున్నదని పానాలు తీసిండు ఓ కనికరం లేని తండ్రి. ఏం జరిగింది ఎట్లా జరిగిందనే ముచ్చట పోలీస్ సార్ చెప్తున్నాను. మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర B46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా చిన్న
ఏసీపీ గారు తర్వాత సిఐ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. 6 ఏళ్ల చిన్న పాప ఎట్లా జీవిడిచింది? కాల్జారి కాల్వల పడ్డదా లేకుంటే ఎవరైనా నెట్టేసిండ్రా అనేది పోలీసులు అంజనం వేసినట్టు భూతద్దాలు వెత్తి చూసినట్టు చూస్తే అసలు కారణం కన్న తండ్రి అని తేలిందట. ఆ ముచ్చట కూడా సారే చెప్తుండి నుండి. తండ్రి కొండమంగళే పాండురంగ అతను ముగ్గురు పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్ కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్ గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లు ఏంటి అంటే, ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయ్యయ్యో, వాడు తండ్రా లేకుంటే రాక్షసుడా? బండి మీద తీసుకుపోతుంటే మా నాయన నాకు కొత్త కొత్త జాగాలు చూపెడతాండు, నిజాం సాగర్ ప్రాజెక్టులు చూపెడుతున్నాడు. అబ్బా ఎన్ని నీళ్లు ఉన్నాయో, మా నాయన అంత మంచోడే లేడని మురిసిపోయింది కావచ్చు. కానీ అదే తండ్రి కెనాల్ కాలువలను ఎత్తేసి పానాలు తీస్తాడు అనుకోలేదు కావచ్చు. ముగ్గురు పిల్లలుంటే మహారాష్ట్ర రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో సర్పంచ్ పదవి దక్కదని మొదటి బిడ్డ ప్రాచీని ఏరేటోళ్లకు అమ్మాలని చూసిండట తండ్రి. కొండమంగళే పాండురంగ అనే తండ్రి పూణే కార్పొరేషన్లో బర్త్ సర్టిఫికేట్ మార్చాలని చూసిండట. వేరే ఎవరికన్నా దత్త తీయాలని కూడా చూసిండట. ఆ ఉపాయాలన్నీ ఫెయిల్ అయ్యేసరికి ఇప్పుడు సర్పంచ్ గిరి ఎలగబెడుతున్న షిండే గణేష్ అనేటోడు ప్రాచీని చంపేసి తప్పిపోయిందని ప్రచారం చేయమని చెప్పిండట. అందుకే మహారాష్ట్ర రాష్ట్రం ముఖేడ్ తాలూకా కెరూర్ అనే ఊరు నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఏఆర్పి క్యాంప్ దగ్గర ఉన్న కాలువలను నూకేసిండట. వానికి కండ్లు మండ, వాని చేతులకు జట్టలు పుట్ట. పదవి కోసం బిడ్డను చంపినోడు నేరస్తుడు అవుతాడు, జైలుకు పోతాడు. కానీ సర్పంచ్ ఎట్లయితాడు? ఇంకా చిన్న లాజిక్ కూడా తెలియనోడు సర్పంచ్ ఎట్లయితాడు? అందుకే పోలీసులు బిడ్డను చంపేయమని ఉద్దర సలహా ఇచ్చినోని ఆ పాండురంగాన్ని అరెస్ట్ చేసిండట. పదవికి ఎక్కినాక గడ్డి తిన్న లీడర్లను చూసినాం కానీ పదవి కోసం బిడ్డను చంపినోని నిన్నే చూసినాం రా బాబు అని మాట్లాడుకుంటారట మహారాష్ట్ర పబ్లిక్.